Hi friends, welcome back to Shreyash Academy. I'm Rajesh. This is another video on definite article the. Definite article the topic loni marok video andi. Till now we have made many videos on articles topic. Articles topic is very big and very much important for all competitive exams. Okay, so let us start our class. మన క్లాస్ ని స్టార్ట్ చేద్దామండి. ప్రతి పాయింట్ని ఇక్కడ కొన్ని పాయింట్స్ మాత్రం అంటే ఈరోజు కొన్ని రూల్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో బట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఈస్ ఇంపార్టెంట్. మెనీ ఎగ్జాంపుల్స్ హ్యావ్ బీన్ గివెన్ ఆన్ ద బోర్డ్. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ అండ్ లిసన్ టు ద కాన్సెప్ట్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏంటంటే బిఫోర్ యూనిక్ థింగ్స్ అండ్ హెవెన్లీ బాడీస్. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ ద మనము యూనిక్ థింగ్స్ ముందు యూజ్ చేస్తామండి. బిఫోర్ యూనిక్ థింగ్స్ అండ్ హెవెన్లీ బాడీస్. సాధారణంగా మనుషులకి థింకింగ్ ఎలా ఉంటుందంటే హెవెన్ అనగానే పరలోకం అనగానే పైన కదా, నరకం అనగానే హెల్ అనగానే కిందన అని థింక్ చేస్తాం కదా. హెవెన్లీ బాడీస్ అనగానే పైన ఉన్న బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీస్ని మనం హెవెన్లీ బాడీస్ అని అంటామండి. అంటే హెవెన్లీ బాడీస్ అని అంటే చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి హెవెన్లీ బాడీస్ అంటే చిన్న డౌట్ అని ఉండవచ్చు. ఓకే, సో వాళ్ళకి ఈ డౌట్ క్లారిఫై చేస్తానండి. సాధారణంగా హెవెన్లీ బాడీస్ అంటే సన్, మూన్, ఎర్త్ అంటే ఆల్ ప్లానెట్స్. ఓకేనా, స్పేస్, నెక్స్ట్ యూనివర్స్ అంటే విశ్వం, ఇవన్నీ కూడా పైన ఉన్నదంతా కూడా హెవెన్లీ బాడీ కింద కన్సిడర్ చేస్తారండి. సో అవి యూనిక్గా ఉంటాయి, చాలా యూనిక్గా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి మాత్రమే ఉంటాయి. యూనిక్ అంటే ఏంటంటే ఒకటి, అటువంటిది ఇంకొకటి ఉండదు. ఓకేనా, అటువంటిది ఏంటంటే ఇంకొకటి ఉండదు. మన ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు తెలుస్తుందండి. సో మీకు 2 words ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే యూనిక్ థింగ్స్ అండ్ హెవెన్లీ బాడీస్. యూనిక్ అంటే ఏంటంటే ఆ రకానికి సంబంధించింది ఒకటే ఉంటుంది, ఆ రకానికి సంబంధించింది ఒకటే ఉంటుంది. నెక్స్ట్ హెవెన్లీ బాడీస్ అంటే చెప్పాం కదా, పైన ఉన్న వాటిని ఏంటంటే హెవెన్లీ బాడీస్ అంటాము. సో యూనిక్ థింగ్స్ హెవెన్లీ బాడీస్. సో ఈ రెండింటి ముందు లేదా వీటి ముందు మనం ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ ద ఖచ్చితంగా యూజ్ చేయాలి. వితౌట్ యూజింగ్ డెఫినెట్ ఆర్టికల్ ద వీ షుడ్ నాట్ రైట్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ అండ్ హెవెన్లీ బాడీస్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్లోని డెఫినెట్ ఆర్టికల్ దా లేకుండా వీటిని యూజ్ చేయలేమండి. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ look at the sentence, look at the rule. Before unique things and heavenly bodies, we have to use definite article the. Okay, we have to use definite article the before unique things and heavenly bodies. Okay, unique things mundu heavenly bodies mundu manam definite article the use chestamani నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. the sun అనేది మనకు ఒకటేనండి. many stars are there in the what is it called universe. many stars are there in our galaxy as well. మన గ్యాలక్సీలో కూడా చాలా నక్షత్రాలు ఉండొచ్చు. బట్ సూర్యుడు అనే పేరు గల నక్షత్రం ఏంటంటే ఒకటే ఉంది. సో అది యూనిక్, ప్లస్ అది పైన ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే హెవెన్లీ బాడీ అంటామండి. సూర్యుడు అనగానే మనకు గుర్తొచ్చే ఒకటే గుర్తొస్తుంది, అంటే సోలార్ సిస్టంలోని సౌర కుటుంబంలో ఉన్న నక్షత్రం ఏంటంటే సూర్యుడు. కాబట్టి మనకు గుర్తొచ్చే ఈ సూర్యుడు అనేవాడు ఏంటంటే సన్ అనేవాడు యూనిక్ అండి. సో యూనిక్ థింగ్ ముందు మనం ఏమి యూజ్ చేసామంటే డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేసాం, లేదా సింపుల్గా ఏంటంటే అది హెవెన్లీ బాడీ కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేసామండి. నెక్స్ట్ మూన్. ఓకేనా, సో మూన్ ముందు కూడా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ప్లానెట్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, మనకి ప్రెసెంట్ 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా, 8 ప్లానెట్స్ నేమ్స్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. చేసుకోవచ్చు కాదు, చేయాలండి. అంటే ఎలాగంటే ద మెర్క్యూరీ, ద జూపిటర్, ద సాటర్న్, ద మార్స్, ఓకే, ద నెప్ట్యూన్, ఈ విధంగా ఆల్ ప్లానెట్స్ నేమ్స్ ముందు మనం ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలండి. సో అందుకే ఎర్త్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లానెట్స్, రైట్. మనకి ఉన్న ప్లానెట్స్లోని ఎర్త్ అనేది ఒక ప్లానెట్ కాబట్టి సో ఎర్త్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాని ప్లేస్ చేయడం జరిగింది. సో ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్స్. ఓకే, ఉన్న ప్లానెట్స్లో మనకి ఎర్త్ అనేది ఒక ప్లానెట్. నెక్స్ట్ మార్స్, నెక్స్ట్ ద సాటర్న్, నెక్స్ట్ ద స్కై, ఆకాశం కూడా యూనిక్ అండి. దట్ ఈస్ ఆల్సో ఏ హెవెన్లీ బాడీ. సో ద స్కై, నెక్స్ట్ ద యూనివర్స్. బట్ ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే అన్ని హెవెన్లీ బాడీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. బట్ ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే స్పేస్ ముందు. స్పేస్ అంటే మనకి 2 మీనింగ్స్ వస్తాయండి. స్పేస్ అంటే ఏంటంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి అంతరిక్షము, ఒకటి ఏంటంటే
అంతరిక్షము. స్పేస్ అంటే ఏంటంటే అంతరిక్షము అని ఒక మీనింగ్ అయితే, సెకండ్ మీనింగ్ ఏంటంటే జనరల్గా ప్లేస్. జనరల్గా ఏంటంటే ప్లేస్ అంటే స్థలము అని మీనింగ్ కూడా వస్తుంది కదా. స్పేస్కి 2 మీనింగ్స్ వస్తాయి. అంతరిక్షము అనే మీనింగ్ వస్తుంది, నెక్స్ట్ ప్లేస్ అని మీనింగ్ కూడా వస్తుంది కదా. అంతరిక్షము అని మీనింగ్ వచ్చేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయకూడదు కదా. చిన్న కాంట్రవర్షియల్ పాయింట్గా ఉండొచ్చు. ఏంటి అన్ని హెవెన్లీ బాడీస్ ముందు యూజ్ చేస్తాం, స్పేస్ కూడా అంతరిక్షం కూడా ఒక హెవెన్లీ బాడీ అయినా అక్కడ దా యూజ్ చేయకూడదు. ఎప్పుడు యూజ్ చేస్తామంటే జస్ట్ నార్మల్గా ప్లేసు అని మీనింగ్ వచ్చే సమయంలో మాత్రం మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తామండి. సో వీ షుడ్ నాట్ యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ద వెన్ స్పేస్ రిఫర్స్ టు లైక్ అంతరిక్షం. అంటే ఆ అంతరిక్షం హెవెన్లీ బాడీ అని మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రం స్పేస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయము. నార్మల్ ప్లేస్, లొకేషన్ అంటే చిన్న ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూడడం వల్ల మనకి ఈ వేరియేషన్ వస్తుంది. చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ the sun is a heavenly body and unique object also. Okay, unique object kabatti the sun rises in the east. The sun rises in the east. This is a famous sentence. Okay, everyone knows this sentence. ఈ సెంటెన్స్ అందరికీ తెలుస్తుంది కదా. ఈ సెంటెన్స్ జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఏంటంటే ఈ రూల్స్ ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటాయి. ఓకేనా, చూడండి, the sun rises in the east. The sun rises in the east. The sun the earth revolves around the sun అంటాం కదా. నెక్స్ట్ the moon revolves around the earth. The earth rotates on itself, సంథింగ్ ఇలా మనం సెంటెన్స్ యూజ్ చేస్తాం కదా. సో the sun, the moon, the earth. సో ఈ విధంగా యూనిక్ థింగ్స్ ముందు, హెవెన్లీ బాడీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి. the sun rises in the east, the sun sets in the west. ఓకే, సో the sun. ఓకే, SON సన్ కాదండి, SUN సన్, సూర్యుడు. ఓకే, నెక్స్ట్ వన్, I went to space. There is no definite article the. ఇక్కడ దా లేదు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అంతరిక్షం అండి. I went to అంటే అంతరిక్షం నేను వెళ్ళాను. I went to space. ఓకే, ఇక్కడ అంతరిక్షం అని మీనింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద వాడకూడదు. డూ రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్, I don't have the space. ఇక్కడ స్పేస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా ఉందంటే నా ఉద్దేశం ఇక్కడ అంతరిక్షం అని మీనింగ్ కాదండి. సో ఐ డోంట్ హ్యావ్ ద స్పేస్ ఫర్ పార్కింగ్ మై కార్. నా కార్ పార్క్ చేసుకోవడానికి నాకు స్థలం లేదు. ఓకేనా, సో స్థలం నార్మల్ ప్లేస్. ఓకే, ఎర్త్ మీద అంటే భూమి మీద, గ్రౌండ్ మీద మీకు ప్లేస్ లేదు, ప్లేస్ సరిపోలేదు అని యూజ్ చేయడం కోసం దా స్పేస్ అని యూజ్ చేయొచ్చు. బట్ అంతరిక్షం అని మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రం దాన్ని యూజ్ చేయకూడదండి. చూడండి, ఇంకో అనదర్ ఎగ్జాంపుల్, మెనీ ఆస్ట్రోనాట్స్ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు స్పేస్. చాలామంది అంతరిక్ష వ్యామగోములు కదా, వాళ్ళు ఏంటంటే ఏమని కలలకు అంటారంటే అంతరిక్షంకి వెళ్ళాలని కలలకు అంటారు. సో ఇక్కడ అంతరిక్షం అని మీనింగ్ వచ్చేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా లేదు. సో సింపుల్ పాయింట్ ఏంటంటే we use definite article the before heavenly bodies and unique things. Okay, unique things ముందు we use చేస్తాం, but we should not use definite article the before space అనే వర్డ్ ముందు యూజ్ చేయము. ఎప్పుడంటే దాని మీనింగ్ when it gives the meaning as a heavenly body మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రం మనం యూజ్ చేయమండి. అంటే అంతరిక్షం అని మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రం యూజ్ చేయమండి. ఓకేనా, నెక్స్ట్ రూల్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్ ముందు కూడా మనం ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దీన్ని ద ఈస్ట్ కాదు, ది ఎందుకంటే ఈస్ట్ అనేది వావల్ సౌండింగ్ వస్తుంది కాబట్టి ది ఈస్ట్ అంటాం. ఓకే, సో ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటే ఏంటి, ది ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్, ద లెఫ్ట్, ద రైట్. ఓకేనా, ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైరెక్షన్స్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి. అర్థమవుతుందో లేదా? వన్స్ అగైన్ ఐ మళ్ళీ రిపీట్ చేస్తాను. ద నార్త్, ద సౌత్, ద వెస్ట్, ది ఈస్ట్, నెక్స్ట్ ద లెఫ్ట్, ద రైట్. సో ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైరెక్షన్స్ అన్నిటి ముందు ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ దా మనం యూజ్ చేస్తామండి. ఓకే, చూద్దామండి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్ నేమ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాము. ఓకే, చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఐ హ్యావ్ రిటన్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను ఎందుకంటే ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఈ 2 రూల్స్ కవర్ అయిపోతాయండి. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ సెంటెన్స్, ద ఫేమస్ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే దెన్ యూ కెన్ రిమెంబర్ దీస్ 2 రూల్స్. ఈ 2 రూల్స్ కూడా మీకు గుర్తుండిపోతాయి. ఏంటంటే సో ద
ఈజ్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ నేమ్స్ ముందు కూడా మనం ఏంటంటే ద యూజ్ చేస్తామని గుర్తుండిపోతుంది. సో ద ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ ద ఈస్ట్. ద ఈస్ట్ అనగానే డైరెక్షన్స్ ముందు వాడడం, సన్ అనగానే యూనిక్ ఆబ్జెక్ట్ ముందు కూడా యూజ్ చేస్తాం. చూడండి, ద ఈస్ట్ ది ఈస్ట్, ద నార్త్, ద సౌత్, ద వెస్ట్, ద లెఫ్ట్, ద రైట్, ఈ విధంగా మనం డైరెక్షన్స్ ముందు ద యూజ్ చేస్తామండి. ఓకేనా? మీరు ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐ థింక్ యూ హ్యావ్ ఫేస్డ్ డైరెక్షన్స్ టాపిక్ ఇన్ రీజనింగ్. ఓకే, రీజనింగ్ మనం చేస్తున్నప్పుడు రీజనింగ్స్లోని మనకి డైరెక్షన్స్ టాపిక్ ఆల్రెడీ మీరు చేసే ఉంటారు కదా. రీజనింగ్లోని డైరెక్షన్ టాపిక్ చేసేటప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ చూస్తాం. అందులో డైరెక్షన్స్ ఉంటాయి. టువర్డ్స్ ద ఈస్ట్, టువర్డ్స్ ద సౌత్, టువర్డ్స్ ద నార్త్, టువర్డ్స్ ద వెస్ట్ అని, టువర్డ్స్ ద అంటే ద వెస్ట్, ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్ అని మనకి ఇటువంటి డైరెక్షన్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయడం జరుగుతుందండి. నా ఓకే, దిస్ ఎగ్జాంపుల్, మిస్టర్ శామ్యూల్ వాక్స్ 5 kilometers towards the south and then turns to the right. చూసారు కదా, ద నార్త్, ద సౌత్, ద వెస్ట్, ది ఈస్ట్, ద లెఫ్ట్, ద రైట్, ఈ విధంగా డైరెక్షన్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తామండి. ఓకేనా? సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా ఉంది. నార్త్ అమెరికా ఈజ్ ఎ కాంటినెంట్, అది ఒక ఖండం అండి. అంటే ఉత్తర అమెరికా అనేది ఏంటంటే ఒక కాంటినెంట్. చూడండి, సౌత్ అమెరికా ఈజ్ ఎ కాంటినెంట్. సౌత్ అమెరికా అనేది ఏంటంటే ఒక కాంటినెంట్ అండి, అంటే ఖండం. నార్త్ అమెరికా ఈజ్ ఆల్సో ఏ కాంటినెంట్. ఓకే, నార్త్ అమెరికా ఖండం అండి. ఓకే, ఈ సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలోని మనకి నార్త్ సౌత్ ఉన్నాయనేసి ఇటువంటి కాంటినెంట్స్ ముందు మాత్రం దా యూజ్ చేయమండి. ఎందుకంటే అది డైరెక్షన్ షో చేయదు, అది ఒక కంట్రీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ ఉందండి. వెస్ట్ బెంగాల్ ఈజ్ ఏ స్టేట్, ఒక రాష్ట్రం, అది దాని పేరే వెస్ట్ బెంగాల్. అలానే అది డైరెక్షన్ కాదండి, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ స్టేట్, అదొక రాష్ట్రం పేరు. సో అటువంటి నేమ్స్ ముందు మాత్రం దా యూజ్ చేయకూడదు. చూడండి, ద సౌత్ అమెరికాని యూజ్ చేయకూడదు, ద నార్త్ అమెరికాని, ఈ విధంగా కాంటినెంట్స్ కూడా ప్లేసెస్ కాబట్టి ప్లేసెస్ నేమ్స్ ముందు మనం దా యూజ్ చేయకూడదండి. ఓకేనా? దా యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్స్ ముందు మనం దా యూజ్ చేయకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనదర్ రూల్ అండి, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియస్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్. ఎవ్రీబడి నోస్ ఇట్. చాలా మందికి ఈ రూల్ తెలుసండి. ఓకేనా? రిలీజియస్ బుక్స్ ముందు, న్యూస్ పేపర్స్ ముందు. సాధారణంగా చాలా బుక్స్లో రెండు కూడా వేరువేరుగా మనం రూల్ చెప్పుకుంటాము. బట్ ఈ క్లాస్లో ఏంటంటే రెండు ఒకేసారి చెప్తాను. చూడండి, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియస్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ వీ హ్యావ్ టు యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ద. డెఫినెట్ ఆర్టికల్ దాని రిలీజియస్ బుక్స్ ముందు యూజ్ చేస్తాము, న్యూస్ పేపర్స్ ముందు యూజ్ చేస్తామండి. ఫస్ట్ న్యూస్ పేపర్స్ గురించి డిస్కస్ చేద్దాం. న్యూస్ పేపర్స్ అంటే మీకు తెలుసు వార్తాపత్రికలు అని. వార్తాపత్రికల నేమ్స్ ముందు మనం ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాము. సో ఈ విధంగా రిలీజియస్ బుక్స్ ముందు, న్యూస్ పేపర్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామని చెప్పాను కదా. ముందు న్యూస్ పేపర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. న్యూస్ పేపర్స్ వచ్చేసరికి వార్తాపత్రికలు అంటాం కదా. ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా యాక్చువల్గా సాక్షి, ఈనాడు ఇవి ఏవైతే ఉన్నాయో తెలుగులో రాస్తాం. బట్ న్యూస్ పేపర్స్ ముందు యూజ్ చేస్తామంటే మరి ద సాక్షి, ది ఈనాడు అని ఈ విధంగా మనం యూజ్ చేయాలండి. ఓకే, సో ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ. మీరు న్యూస్ పేపర్ చెక్ చేసినట్లయితే ద టైమ్స్ ఆఫ్ ఇండియా మీకు క్లియర్ కనిపిస్తుంది, ద హిందూ అని క్లియర్ కనిపిస్తుంది. సో న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు కూడా మనం ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాము. నెక్స్ట్ రిలీజియస్ బుక్స్ అంటే ఏంటంటే, సాధారణంగా రిలీజియన్ అంటే ఏంటంటే మతం అండి. రిలీజియస్ బుక్స్ అంటే మతాలకు సంబంధించిన బుక్స్ని మనం ఏంటంటే రిలీజియస్ బుక్స్ అంటాం. ఇప్పుడు ఫేమస్ రిలీజియన్స్ కొన్ని డిస్కస్ చేద్దామండి. క్రిస్టియానిటీ, హిందూయిజం అండ్ ముస్లిమ్స్ కదా. క్రిస్టియన్స్కి వచ్చేసరికి ఒకే బుక్, వాళ్ళకి హోలీ బుక్స్ ఉంటాయండి. అంటే రిలీజియస్ బుక్స్ అంటే వాళ్ళకి హోలీ బుక్స్. హోలీ బుక్ వచ్చేసరికి బైబిల్ ఈజ్ ద హోలీ బుక్. బైబిల్ ఈజ్ ఎ హోలీ బుక్ ఫర్ క్రిస్టియన్స్. సో ద బైబిల్ ఈజ్ ఎ హోలీ బుక్ ఫర్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్కి బైబిల్ అనేది పవిత్రమైన గ్రంథం కదా. సో బైబిల్ ముందు దా యూజ్ చేస్తాం. ముస్లిమ్స్ ఖురాన్ ముందు దా యూజ్ చేస్తాం, ద ఖురాన్ అని. నెక్స్ట్ హిందూయిజంకి వచ్చేసరికి ద రామాయణ, ద భగవద్గీత, ద గీత అని చెప్తాం కదా. నెక్స్ట్ ద మహాభారత. ఈ విధంగా డెఫినెట్ ఆర్టికల్ దాని రిలీజియస్ బుక్స్ ముందు, న్యూస్ పేపర్స్ ముందు యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఈ బుక్స్ ముందు ఆ ఆథర్ నేమ్ అని మెన్షన్ చేసి ఉంటే, ఇఫ్ ఆథర్ నేమ్ ఈజ్ మెన్షన్ బిఫోర్ ద బుక్స్, దెన్ వీ హ్యావ్ టు డ్రాప్
ద డెఫినెట్ ఆర్టికల్ ద. డెఫినెట్ ఆర్టికల్ దాని తీసేయాలండి. వీ హ్యావ్ టు రిమూవ్ డెఫినెట్ ఆర్టికల్ ద వెన్ ఆథర్స్ నేమ్ ఇస్ రిటెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద బుక్. ఒక బుక్ నేమ్ ముందు మనకి బుక్స్ నేమ్స్ ముందు వాటి ఆథర్స్ నేమ్స్ ఖచ్చితంగా ఉంటే మాత్రం డెఫినెట్ ఆర్టికల్ దా తీసేయాలండి. ఎగ్జాంపుల్ వాల్మీకిస్ రామాయణ. చూడండి, వాల్మీకిస్ రామాయణ. సో వీ షుడ్ నాట్ యూస్ డెఫినెట్ ఆర్టికల్ దా. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయకూడదు. వీ హ్యావ్ టు డ్రాప్ ఇట్, తీసేయాలి. ఓకే, వాల్మీకిస్ రామాయణ, జస్ట్ వాల్మీకిస్ రామాయణ. ఎందుకంటే రామాయణాన్ని రచించింది వాల్మీకి. ఈ విధంగా రామాయణ ఆథర్ ఎవరంటే, రచించింది ఎవరంటే వాల్మీకి. వాల్మీకి పేరు రామాయణం ముందు ఇలా రాసుందంటే దాని ముందు మాత్రం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయకూడదండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నామంటే ఆ న్యూస్ పేపర్స్ ముందు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. చూడండి, ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా. ఈ విధంగా న్యూస్ పేపర్స్ ముందు యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిలీజియస్ బుక్స్ ముందు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా, ద బైబుల్, ద గీత, ద రామాయణ, నెక్స్ట్ ద ఖురాన్ ఎక్సెట్రా. ఈ విధంగా రిలీజియస్ బుక్స్ ముందు కూడా యూజ్ చేస్తామండి. రిలీజియస్ బుక్స్ ముందు యూజ్ చేస్తాం. బట్ రిలీజియస్ బుక్స్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా బుక్ ఆథర్ ముందు ఉంటే మాత్రం ఆ ఆథర్ నేమ్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయకూడదు. ద హోమర్స్ ఇలియాడ్, దా ఇక్కడ యూజ్ చేయకూడదు. సో ఈ విధంగా ఇలియాడ్ అనేది బుక్ అండి, రచించింది హోమర్ అండి. సో ఈ విధంగా ఇఫ్ ఆథర్స్ నేమ్ ఈస్ మెన్షన్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్స్, then we should not use definite article the use చేయకూడదండి. లాస్ట్, the is used before the names of deserts. ఎడారులు అంటాం కదా, ఎడారులు నేమ్స్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. ద సహారా, ద థార్ ఎక్సెట్రా. ఈ విధంగా ఎడారుల నేమ్స్ ముందు కూడా, పేర్ల ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద రూల్స్. వన్స్ అగైన్ ఐ వాంట్ రీకాల్ ఆల్ ద రూల్స్. ఓకే, అన్ని ఒకసారి రీకాల్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏం చెప్పుకున్నామంటే యూనిక్ థింగ్స్ ముందు, హెవెన్లీ బాడీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. చేద్దామండి ఒకసారి. సో దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ హెవెన్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ యూనిక్ థింగ్స్ ముందు లేదా హెవెన్లీ ఆబ్జెక్ట్స్ ముందు యూజ్ చేస్తాం చెప్పుకున్నాం కదా. అంటే యూనిక్ థింగ్స్ అంటే ఏంటో చెప్పాం, ఆ రకానికి సంబంధించిన అవి యూనిక్గా ఉంటాయి. అంటే ఆ రకానికి సంబంధించిన ఇంకోటి ఉండదండి. ఎగ్జాంపుల్ ద సన్ అనగానే మీకు గుర్తొచ్చిందంటే మనకు తెలిసిన సూర్యుడు ఒకడే. ఓకే, సో ద సన్. ద వరల్డ్, ఇక్కడ రాయడం మర్చిపోయాను, ద వరల్డ్. ఓకే, ద వరల్డ్. ఓకే, మనకు తెలిసిన ప్రపంచం ఒకటేనండి. సో ద వరల్డ్ అని యూజ్ చేస్తాం. ద సన్, ద మూన్, ది ఎర్త్, అంటే ఆల్ ప్లానెట్స్, బిఫోర్ ఆల్ ప్లానెట్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. ద మార్స్, ద సాటర్న్, ద స్కై, ది యూనివర్స్, బట్ నాట్ బిఫోర్ స్పేస్. ఓకే, స్పేస్ ముందు యూజ్ చేయమండి. ఓకేనా, స్పేస్ ముందు మనం యూజ్ చేయమండి. క్లియర్ వినండి, స్పేస్ ముందు మనం ఎందుకు యూజ్ చేయమని చెప్పుకున్నామండి. స్పేస్ అనేది అంతరిక్షము అని మీనింగ్ వచ్చేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వాడకూడదు. బట్ నార్మల్ ప్లేస్ అని వచ్చేటప్పుడు మాత్రం దా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఈ సెంటెన్స్ తీసుకుని చాలు. ది ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్, ద లెఫ్ట్, ద రైట్. ఓకే, ఎక్సెట్రా. అలానే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇటువంటి కాంటినెంట్స్, కంట్రీస్, ప్లేసెస్ నేమ్స్ ముందు మాత్రం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయము. ఓకేనా. నెక్స్ట్ రిలీజియస్ బుక్స్ ముందు, న్యూస్ పేపర్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి. అంటే ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా. నెక్స్ట్ ద బైబుల్, ద ఖురాన్, ద గీత, ద రామాయణ. బట్ వాల్మీకిస్ రామాయణ. ఓకే, వాల్మీకిస్ రామాయణాన్ని రచించిన ఆథర్ నేమ్ అక్కడ ఉన్నప్పుడు దా యూజ్ చేయకూడదు, జస్ట్ వాల్మీకిస్ రామాయణ. నెక్స్ట్ డిజర్ట్స్ నేమ్స్ ముందు కూడా ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి. I hope you like this video. If you really like this video, don't forget to share it with your friends and subscribe to our channel. And friends, I'm sure I'm ready to explain you each and every point in detail. If you have any questions regarding this topic, on any topic, let me know in the comment section. Thank you and have a nice day.